ఎప్పుడైతే ప్రేమలో ఒక వ్యక్తి విఫలమైనప్పుడు తన జీవితంలో అన్నింటిలోనూ విఫలమయ్యాడని అనుకుంటాడు. తన టైం అంతా కూడా ఈ ప్రేమ దోమ అని చెప్పి టైం అంతా వ్యర్థం చేసి ఎగ్జామినేషన్లో మంచి మార్కులు రావు, కుటుంబంతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండవు, నీ తప్పు కార్యాలు చేసేస్తుంటావు. ప్రేమలోకి వెళ్ళానని చెప్పి ఇంక నా జీవిత భాగస్వామి ఇతనే అని చెప్పి చాలామంది తప్పులు చేస్తున్నారు. వివాహం కాకముందనే శారీరక సంబంధాన్ని పెట్టుకుని అబార్షన్స్ వరకు వెళ్తున్నారు. తద్వారా ఏం జరుగుతుంది? నీ హెల్త్ పాడైపోతుంది. రాత్రులు నిద్రపోక నీ హెల్త్ పాడైపోతుంది. డిప్రెషన్లోకి వెళ్తున్నావు, ఆందోళనకు వెళ్తున్నావు, తక్కువ ఆత్మగౌరవం, కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా దీనికి జత అవుతున్నాయి. జీవితాన్ని నీవే నిలువెత్తున పాడు చేసుకుంటున్నావు. యవ్వన కాలంలో చదవాల్సినటువంటి వాడువు, చదవాల్సిన దానివి, భవిష్యత్తు మీద ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి నీవు జీవితంలో ఉన్నతమైన స్థానానికి రావడానికి ఎంతో కష్టపడాల్సిన టైంలో ఈ ప్రేమ దోమ, సోషల్ మీడియా, వీడియోలు అని చెప్పి నీ విలువైన సమయాన్ని పాడు చేసుకుని జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు ప్రియమిత్రమా. కాబట్టి ఒక విషయాన్ని గమనించు. ఒకవేళ లవ్ ఫెయిల్యూర్లో ఒకవేళ ఉన్నట్లయితే, నీ ప్రేమలో కూడా విఫలమైనట్లయితే గమనించు. నీ బ్రెయిన్ కొన్ని సందర్భాలు నిన్ను మోసం చేస్తుంది. ఎందుకు తెలుసా? నువ్వు చూస్తున్న కంటెంట్ అలాంటిది. సినిమాలు చూస్తావు, లవ్ ఫెయిల్యూర్ సినిమాలు చూస్తావు, ఇంకా లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో ఆ పాటలు వింటావు. ఎప్పుడు వాటిని వింటూ కుమిలిపోతుంటుంటే నీ మెదడేమంటో తెలుసా? ఈ బాధ ఎప్పటికీ పోదు, నీకు జీవితాంతం ఇదే బాధలో ఉంటావు, జీవితాంతం ఇదే కన్నీరు ఉంటుందని నీ బ్రెయిన్ నీకు చెప్పడం ద్వారా నువ్వు అనుకుంటావు జీవితాంతం చచ్చిపోయేంత వరకు ఈ బాధ నాకులో ఉంటుంది. పైపెచ్చు ఈ మొదటి ప్రేమ జీవితాంతం మర్చిపోలేవని చెప్పి నీ మెదడు చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు చూస్తున్నటువంటి దృశ్యాలు, నువ్వు చూస్తున్న సినిమాలు, నువ్వు చూస్తున్న షార్ట్ ఫిల్మ్స్, నువ్వు చూస్తున్నటువంటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో నీ మెదడు ఆ విధంగా చెప్పడం ప్రారంభిస్తుంది. ఆ మెదడు చెప్తున్నటువంటి మాటలకు లోబడి ఆత్మహత్య చేసుకుంటున్నావు. ఒక మాట అని చెప్పనండి, ప్రేమ విఫలం, జీవిత విఫలం కాదు. ప్రేమలో విఫలమైతే జీవితం విఫలమైనట్టు కాదు. జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి అంటే జీవితమే ఫెయిల్ అయినట్టు కాదు.